ఈ కోలా అనే జంతువు ఎలా బ్రతికిందో ఒక అద్భుతం. ఎందుకంటే అది ఒక తెలివి తక్కువ జంతువు, బలహీనమైన జంతువు, చాలా నెమ్మదిగా కదిలే జంతువు. ఈ ప్రతికూలతల తర్వాత కూడా అది ఎలా బ్రతికిందో పరిణామం, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ కారణంగా ఉంది. యూకలిప్టస్ ఆకులను తినే ఏకైక జంతువు ఇది. ఎందుకంటే ఇది చాలా విషపూరితమైనది. కాబట్టి కోలా మాంసం రుచి చెడుగా ఉంటుంది. కాబట్టి మరే ఇతర జంతువు కోలాను వేటాడదు. అదనంగా ఆకులలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి అది రోజంతా తిన్నప్పటికీ దానికి తగినంత శక్తి లభించదు. కాబట్టి అది రోజుకు 18 గంటలు నిద్రపోవాలి మరియు అది నెమ్మదిగా కదలాలి. ఒక మంచి విషయం ఏమిటంటే కోలాకు ఎక్కువ సమయం నీరు అవసరం లేదు, ఎందుకంటే యూకలిప్టస్ ఆకులలో తగినంత నీరు ఉంటుంది. కానీ కోలా బిడ్డ జీర్ణ వ్యవస్థ ఈ ఆకును జీర్ణం చేసుకోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి అప్పటి వరకు ఇది సాధారణంగా తల్లి కోలా వ్యర్థాలను తింటుంది. మెదడు అని పిలువబడే మరొక పెద్ద శక్తి వినియోగదారుడు చాలా చిన్నది మరియు పెద్ద మొత్తంలో మందపాటి ద్రవంతో కప్పబడి ఉంటుంది. కాబట్టి కోలా చెట్టుపై నుండి పడిపోయినా మెదడు చెక్కుచెదరకుండా ఉంటుంది. కానీ కోలా నేల నుండి చెట్టు ఆకులను చూస్తే అదే దాని ఆహారం అని తెలుసుకునేంత తెలివితేటలు దానికి లేవు.